ఎప్పుడైనా మీరు సాయి ధరమ్ తేజ్ని బాగా చదువుకో అని చెప్పారా? నా పేరు నిలబెట్టరా అని చెప్పేవాడిని. నాకన్నా మంచి మార్క్స్ రావాలి రా. అంటే చాలా వరకు చరణ్ చేసే పనులకి నేను కవరింగ్ చేసేవాడిని. లేదు నేనే చేసా అని చెప్పి చాలా వరకు కవరింగ్ చేసేవాడిని. ఓ అలాగే మీకు ఎప్పుడైనా మీ అమ్మ నాన్న చరణ్ నేను చూసి నేర్చుకో అని చెప్పినవి ఏమైనా ఉన్నాయా? అంటే అలా మాత్రం చెయ్యొద్దని చెప్పి చాలా మంది చెప్పారు. అలా చెయ్యొద్దని చెప్పారా? చెయ్యొద్దని చెప్పారు. ఓకే, అంటే అలా చెయ్యొద్దు, వాడిని చూసి నేర్చుకో అని చెప్పారు. ఓహో అలా అలా అబ్బా. ఇది సూపర్, అదిరిపోయింది. ఓకే, దాన్ని పాన్ ఇండియా ఫిల్మ్స్ ప్రాప్తిరస్తు. అది ఎలాగో చేస్తాడు కాబట్టి ఆల్రెడీ 38 ఎప్పుడు ఎంతో అయినా వీడికి తొందరగా చాలా చెప్పండి. చాలా బండ ప్రేమ వీడిది. చాలా గట్టిగా ప్రేమిస్తాడు ఎవరినైనా. అది 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 ఎక్కువ శాతం ఇప్పుడు అబ్బాయిలకే అవుతుంది, అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది. అంటే పెళ్ళి అనేది దీవించేశారుగా, అయిపోయింది బాబు. అట్లా దాన్ని పాన్ ఇండియా ఫిల్మ్స్ ప్రాప్తిరస్తు. అది ఎలాగో చేస్తాడు కాబట్టి ఆల్రెడీ 38 ఎప్పుడు ఎంతో అయినా వీడికి తొందరగా చాలా చెప్పండి. చాలా బండ ప్రేమ వీడిది. చాలా గట్టిగా ప్రేమిస్తాడు ఎవరినైనా. అది 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 ఎక్కువ శాతం ఇప్పుడు అబ్బాయిలకే అవుతుంది, అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది. అంటే పెళ్ళి అనేది దీవించేశారుగా, అయిపోయింది బాబు. అట్లా తేజుగాడి ప్రేమ చెప్తా సరదాగా. తేజుగాడి నేను అనొచ్చలగా, తేజు ప్రేమ చాలా బండ ప్రేమ అండి. ఒక్కసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు, అంత గట్టిగా పట్టుకుంటాడు, అంత గట్టిగా ప్రేమిస్తాడు. ఆగరా బాబు. ఈ బండ ప్రేమ మగాళ్ళకే చూపిస్తాడు కానీ ఆడపిల్లకి చూపించలేదు ఈ మధ్య. వాళ్ళ అమ్మ రోజు ఇదే మొత్తుకుంటుంది, ఇదే కోరుకుంటుంది. సో వాడికి ఎలా జన్మనిచ్చారో వాడికి పెళ్లి చేసి బాధ్యత కూడా మీదే. ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి ఒక మంచి న్యూస్ ఇవ్వాలని